ఈ వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువాజీ అనిల్ గౌడ్ అన్నారు. తిర్యాని మండలంలోని స్థానిక కొమరంభీం భవనం నందు తిర్యాని గ్రామానికి చెందిన విల్సన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. గతంలో విల్సన్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డీఈఎం బొద్దున లలిత రమేష్ వద్ద పాలసీని ప్రీమియం 54,507 రూపాయలతో తీసుకోవడం జరిగిందన్నారు. పాలసీ తీసుకున్న 6 నెలలలోపు ఈ మరణం జరిగిందని వారు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నందున నామినీ అయిన భార్య మడావి ప్రమీలకు 22,88,750 రూపాయల బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం అట్ల సురేష్, డిఎం గుండారాజు, జీఎం నూనె ప్రశాంత్, డీఈఎం బొద్దున లలిత రమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తారి సాగర్, బీజేపీ పార్టీ అధ్యక్షులు సారా రమేష్ గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మేడిశెట్టి శంకర్, యూత్ మండల అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, పెరుమల్ల వెంకటేశం గౌడ్, మార్క శంకర్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, బ్రాంచ్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే ఇది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే విల్సన్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధ. ఎందుకంటే అందరితో ఆప్యాయతగా అన్న తమ్మి అనుకుంటూ అందరితో కలిసి ఉండేవాడు. తను ఏదో ముందు చూపుగా ఆలోచించి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబం నిలకడగా నిలబడగలుగుతుంది. దాన్ని ఉద్దేశించే మీరందరూ కూడా అంటే మీలో మీ సంపాదనలో కొంత భాగం అంటే మన సంపాదన మొత్తం కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కేటాయించాలని కాకుండా కొంత భాగం అంటే మనం ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల దురదృష్టవశాత్తు అంటే యాక్సిడెంట్ అన్నది దాంట్లోనే ఉంది. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. కాబట్టి అనుకోకుండా జరిగిన సంఘటనల మనము ఏదన్నా అయినప్పుడు మన కుటుంబం నిలకడగా ఉండాలంటే ఖచ్చితంగా మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. అంటే ఈ కార్యక్రమాలు సార్ అంటే పోలీసు వారు కానీ జస్ట్ మీలాంటి సంస్థల వారు కానీ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి గ్రామాలలో కూడా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తే అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఎలా చేస్తే అంటే మేము అంటే పాలసీదారులు పోగానే ఏం చేస్తారంటే సార్ పెద్ద పాలసీలు